హాయ్ అండి. ఈరోజైతే క్లాస్ 5 చెప్పబోతున్నాను. మీకు కిట్లో ఇవి కాసులు అయితే ఇచ్చాను కదా, అట్లాగే తులిప్స్ కూడా ఇచ్చాను కదండి. ఈ తులిప్స్ కాసులు ఈ రెండింటిని యూజ్ చేసి ఒక దండ అయితే చేద్దాము. మీకు క్రిస్టల్ గ్రీన్ కాకపోయినా మీకు కిట్లో ఉన్నది ఏ కలర్ మీకు అవైలబుల్, మీకు నచ్చింది ఏ కలర్ చేసుకుందాం అనుకుంటే ఆ కలర్ 2 లైన్స్ తీసుకోండి. అట్లాగే 4 రింగ్ హుక్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ ఈ సీకట్ బాల్స్ కొన్ని తీసుకున్నాను. ఇవేమో లాక్ బీట్స్, అట్లాగే గేర్ వైర్ కొంచెం అండి. ఇదిగోండి ఒక చిన్న మొక్క గేర్ వైరు, నొక్కడానికి ఒక పట్టకర్ర. ఓకేనా, ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే స్పిన్నర్ లైన్ అండి. ఈ లైన్ని సమానంగా మడత పెట్టుకున్నాను. నేను ఏం చేయలేదు, దీన్ని సమానంగా మడత పెట్టుకున్నాను. మడత పెట్టుకుని ఈ రెండింటిని సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలా సమానంగా కట్ చేసుకొని దీన్ని అయితే ముడేసేసుకోవాలి. ఉక్స్ కండి ముడేసుకోవడం అంటే ఉక్స్కి ముడేసుకోవాలి. ఎందుకండి ఇలా ఉక్స్కి ముడేసుకోవాలి. 2 ముళ్ళు వేయాలండి. ఇలా చూసారా, ఇలా ముడి అసలు కనిపించకూడదు, నీట్గా ఉండాలి ముడి. మనం కాజాలు వేసుకుంటాం కదా, జాకెట్ కాజాలు అలా రావాలి. ఓకేనా, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి. ఈ రెండింటిని సమానంగా పెట్టాలి. సమానంగా పెట్టి దీన్ని అయితే కట్ చేయాలండి. నెక్స్ట్ ఇది ఇంకొక వైపుకి, ఇదిగోండి దీనికి ముడేసేసుకోవాలి. ఇలా ఇలా ముడేసుకోవాలండి. ఇంకో 2 ముడి, ఇదిగోండి ఇట్లా ముడేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి చూసారా, ఇది సమానంగా పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే ఇక్కడ సమానంగా చూసుకోవాలండి. సమానంగా చూసుకుని ఈ గేర్ వైర్ అయితే తీసుకోవాలి. ఈ గేర్ వైర్ తీసుకుని ఒక లాక్ బాల్ అయితే ఎక్కించుకోవాలండి. ఒక లాక్ బాల్ ఎక్కించుకుని దీన్ని ఇలా మడపాలి. మడిపి ఈ లాక్ బాల్ దాంట్లోకి ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత దీన్ని అయితే నొక్కేసుకోవాలి. ఇదిగోండి దీన్ని నొక్కేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన ప్యాటర్న్, నేనైతే ఇప్పుడు ఒకటి చూపిస్తాను, ఇలా కాకపోయినా మీకు ఇష్టం వచ్చిన ప్యాటర్న్ వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఒక సీకట్ బాల్ ఎక్కించుకుంటున్నాను. నెక్స్ట్ ఒక తులిప్ ఇట్లా ఇటు తిప్పి ఎక్కించుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ ప్యాటర్న్ చేసుకోండి, లేదు అని అంటే మీరు వేరే ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి తులిప్స్ ఇలా యూజ్ చేసి చేసుకుంటున్నాను నేను. కాసులు ఒక 3 ఇచ్చాను కదండి, ఇవి రూపులు. ఈ 3టిని యూజ్ చేసి చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ. ఇలా ఇదిగోండి, మనం 5 కూడా వేసుకోవచ్చు, బట్ నేను మీకు అందులో ఉన్నవి చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఏంటంటే ఇది ఇలా ఉంటుంది. దీన్ని ఇలా కొంచెం వంపండి. ఇలా వంపడం వల్ల ఏంటంటే ఇది ఒక లాకెట్ పొజిషన్కి అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లాక్ బాల్ ఎక్కించుకుందాము. ఇదిగోండి లాక్ బాల్ ఎక్కించుకుని దీనికైతే తిప్పేసుకోవాలి. సారీ తిప్పుకోవడం కాదు, నొక్కుకోవాలి. కట్టు తీగ చేసి తిప్పుకోవాలి అని చెప్పి వస్తుంది నాకు. లాక్ బాల్లోకి ఇలా ఎక్కించుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ట్రిక్ కనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా కట్ చేసి దాంట్లోకి దూర్చి ఎక్కించడం, నొక్కడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. నేను చాలా ఈజీగా చేసాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి పెట్టుకొని చూడండి. నొక్కేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కట్ చేసేయాలి. అయిపోయిందండి, చాలా సింపుల్గా. దీన్ని అయితే చెప్పాను కదా,
ఇలా కొంచెం ఇట్లా వంపుకుంటే ఇది ఒక లాకెట్ పొజిషన్కి వస్తుంది. ఇదిగోనండి అయిపోయింది.